వెర్రివాడా. దేవునికి స్తోత్రం. ఇక్కడ బుద్ధిహీనులు అని ఎందుకు పేరు వచ్చిందంటే తమ హృదయంలో అనుకుంటున్నారు వీళ్ళు దేవుడు లేడు అని కొంతమంది అనుకుంటూ ఉన్నారు. చూడండి వారికి మళ్ళీ ఏం చెబుతున్నారు చూడండి, వారు చెడిపోయిన వారు. మళ్ళీ రెండో పేరు వచ్చింది వాళ్ళకి, రెండో బిరుదు ఇది. మొదటగా ఏం పేరు వచ్చింది వాళ్ళకి? బుద్ధిహీనులు. దేవునికి స్తోత్రం. రెండవది ఏంటి? చెడిపోయిన వారు. వీరికున్న గుణాలు ఇవి. ఈ గుణం బుట్ట అంటారు. ఈ గుణమే. ఏ గుణం ఇది? దేవుడు లేడు అంటాం. రెండవది ఏంటి? చెడు కార్యం. మూడవది కూడా చూడండి, అసహ్య కార్యములు చేయదు. వీడు 3 పనులు చేసి ఏమంటారు? దేవుడు లేడు, జీవుడు లేడు, దేవుడు లేడు, జీవుడు లేడు. రక్తమే చేయదు. దేవుడు లేడు, జీవుడు లేడు అనుకుంటే దేవుడు లేక మనం ఉన్నావా? అందుకే యోహాను భక్తుడు ఏమని రాశాడు? ఆయన మూలముగా సమస్తము కలిగాయి. అందుకే నా ప్రియమైన వాళ్ళరా, ఈ 53వ కీర్తన భాగంలో దావీదు మాట్లాడుతూ అంటున్నాడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. చూడండి మళ్ళీ అంటున్నాడు, మేలు చేయువాడు ఒకడును లేడు. ఈ బుద్ధిహీనులైన వారు ఎలాగుంటారంటే మొదటిగా దేవుడు లేడు అనుకుంటారు. జాగ్రత్తగా వినండి. బుద్ధిహీనులు ఏమనుకుంటారు? మొదటిగా వారు అనుకున్న మాటలో వారు అనుకున్న ఆ ప్రధానమైన అంశాలు కొన్ని ఉన్నాయి. వాటిలో లక్షణాలు ఏంటంటే మొదటిగా దేవుడు లేడు అనుకుంటారు. ఏమనుకుంటారు? దేవుడు లేడు అనుకుంటారు. రెండవది వాళ్ళు ఎలా ఉంటారు? వారి జీవితాల్లో గుణగుణాలు అట్టుంటాయి, చెడు కార్యాలు చేస్తారు. మూడవది ఏం చేస్తారు? వాళ్ళు అసహ్య కార్యాలు కూడా చేస్తారు. నాలుగవది కూడా చూడండి, మేలు చేయవాడు ఒకడును లేడు. వీళ్ళు కీడు చేస్తారు కానీ మేలు చేయరు. బుద్ధిహీనుల యొక్క లక్షణాలు ఏంటంటే ఇవే 4 రకాల లక్షణాలు కలిగి ఉంటారు. ఈ లక్షణాలు నా జీవితాల్లో ఉన్నాయనుకో, మనకు కూడా పేరు పెట్టేస్తాడు దేవుడు. మనమేం గొప్ప ఏం కాదు దేవుడి ముందు. ఏమా దేవుడి ముందు ఏం గొప్ప లేదు, గిబ్బలేదు, దెబ్బ వేస్తాడు తీసుకెళ్ళి నరక దెబ్బలో. కాబట్టి పిల్లరా, ఈ 4 కార్యాలు హెచ్చరించడానికి కాదు కానీ చెబుతుంది. ఈ 4 కార్యాలు లక్షణాలు మన జీవితంలో కానీ ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకేం పేరు పెడతాడంటే బుద్ధిహీనులు అని పెడతాడు. రెండవది ఏం పెడతాడు? చెడ్డ కార్యాలు చేసేవాడు అని పెడతాడు. మూడవది ఏమంటారు? అసహ్య కార్యాలు చేస్తున్నారు అంటారు. నాలుగవది ఏమంటాడు? మేలు చేయని వారు మీరు అంటాడు. ఈ 4 పేర్లు మన జీవితాల్లో లేకుండా ఉండను గాక. చూడండి పిల్లరా, దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? 2వ చరణాన్ని మనం చూస్తే, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించను. హల్లెలూయా. చూడండి, వివేకం కలిగి. ఇప్పుడు వచ్చారు మంచి పాయింట్లోకి. బుద్ధిహీనులు అయిపోయిన తర్వాత ఎవరుంటారు? వివేకం కలిగిన వారు. వివేకం కలిగిన వాళ్ళు అంటే బుద్ధిమంతులు. బుద్ధిమంతులు, జ్ఞానం కలిగిన వారు, ప్రేమ కలిగిన వారు, సమాధానం కలిగిన వారు, ఐక్యత కలిగిన వారు, దేవుని యొక్క ప్రేమను పొందుకున్నవారు, దేవుని శక్తిని పొందుకున్నవారు, దేవుడు అంటే ఏంటో, దేవుని విధానం ఏంటో, దేవుని గొప్పతనం ఏంటో, దేవుని యొక్క ప్రసన్నత ఏంటో, దేవుని యొక్క లక్షణాలు ఏంటో, దేవుని యొక్క ప్రభావం ఏంటో, దేవుని యొక్క ప్రేమ ఏంటో, దేవుడు ఎందుకు మనలను ప్రేమించి వచ్చాడో వారు తెలుసుకున్నవారు, వారే వివేకం కలిగిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఎక్కడి నుంచి వస్తాడంట? ఆకాశము నుండి నరులను పరిశీలించాడు. అంటే లేరా నే ఉన్నారనే? అంటే ఉన్నారా లేరా? వచ్చిన మార్క్ ఇది. ఇప్పుడు అమ్మ ఉన్నారా? జాగ్రత్తగా వచ్చిన పరిశీలన చేయండి. వివేకము కలిగి దేవుణ్ణి వెతకువారు కలరేమో. ఇక్కడ పాయింట్ నోట్ చేసుకోవాలి. కలరేమో అంటున్నాడు. క్వశ్చన్ మార్క్. ఇప్పుడు కలరేమో, ఉండాడో లేదో అంటే అర్థమైంది చెప్పాలి పేరు. ఇప్పుడు ఒక వ్యక్తి కోసం మనం చూస్తున్నాం, ఆరాధిస్తున్నాం, విచారణ చేస్తున్నాం. ఉన్నాడో లేడో అంటే 2 పాయింట్లు ఉంటాయి అక్కడ. ఉంటే ఉండొచ్చు, లేకపోవచ్చు. అంటే ఏమంటున్నాడు దేవుడు? కలరేమో. ఎవరు వాళ్ళు? వివేకం గలవారు.
ఆ వివేకము గలవారు ఉన్నారో లేదో అని ఏం చేస్తున్నాడు, ఆకాశము నుండి దేవుడు నరులను ఏం చేస్తున్నాడు, పరిశీలన చేస్తున్నాడు. హల్లెలూయా. పరిశీలన. ఒక్కొక్క వచనం పిల్లరా, ఒక్కొక్క మాట చాలా ప్రాముఖ్యమైనది, చాలా శ్రేష్టమైనది కూడా, చాలా అర్థవంతమైనది, చాలా ఆత్మీయమైనది.